ఫైనల్‌గా రోజొచ్చేసిందనమాట. బోధన్‌కైతే బయలుదేరిపోయాము. సగం మంత్స్ అక్కడ, సగం మంత్స్ ఇక్కడ లాగుందనమాట. నాకు హైదరాబాద్‌లో ఉన్నంత సేపు అబ్బా! ఏం వెళ్తాంలే బోధన్‌కి అనిపిస్తుంది. బోధన్‌కొచ్చిన తర్వాత అబ్బా! ఏం వెళ్తాంలే హైదరాబాద్‌కి మళ్ళీ అదే రొటీన్ లైఫా అనిపిస్తుంది. సో, కొంచెం హెవీ హార్ట్‌తో ఆశిష్‌కి బాయ్ చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట. ఫస్ట్ స్టాప్ మాది బాదం మిల్క్ తాగేసాము. అమోహ మంచిగా పడుకుంది. సో దట్ ఏంటంటే నేను ఎంజాయ్ చేశాననమాట. దాని తర్వాత సెకండ్ స్టాప్‌లో లస్సీ తాగిపిచ్చాము. బికాజ్ ఎండలు చాలా మండిపోతున్నాయి. సో, మిట్ట మధ్యాహ్నం బయలుదేరామనమాట. ఇక్కడ నాకొక ప్రౌడ్ మూమెంట్ ఏంటి అంటే ఛత్రపతి శివాజీ మహారాజా స్టాచ్యూని చూసి ఆకాంక్ష గుర్తుపట్టి మమ్మీ ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ కదా అని చెప్పింది. నాకు చాలా ప్రౌడ్‌గా అనిపించింది. అంటే నేను నా ఎథిక్స్ వాల్యూస్ నా పిల్లలకి నేర్పిస్తున్నానని చెప్పేసి ఇంకా బోధన్‌కి అయితే వచ్చేసాము. మమ్మీ డాడీ ఎగ్జైట్మెంట్ అసలు మామూలుగా లేదు. నాన్నమ్మకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పటి నుండి వ్లాగ్స్ అన్ని బోధన్ నుంచి వస్తాయి. సో దట్ సబ్స్క్రైబ్ చేసుకోండి.